కంటోన్మెంట్లో ఏవోసీ గేట్లు మూసివేస్తున్నప్పటి నుంచి స్థానికులు ఉద్యమిస్తున్నారు. కోర్టు మెట్లెక్కారు. స్థానిక ప్రజాప్రతినిధుల్ని కలిసి అభ్యర్థిస్తున్నారు. అయితే సమస్యను పరిష్కరించాల్సిన కంటోన్మెంట్ బోర్డు చేతులెత్తేయడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. స్థానిక ఎంపీ మల్లారెడ్డి జోక్యం చేసుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు ప్రధాన విధి అక్కడి స్థానికులకు డిఫెన్స్ వాళ్లకు మధ్య సమస్యలు పరిష్కరించడం. జీహెచ్ఎంసీ లాగే స్థానిక ప్రజలను పాలిస్తోంది బోర్డు. దీని పరిధిలో ఆర్మీ ఏరియాతో పాటు మామూలు జనముండే ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా బల్దియా లాగే కంటోన్మెంట్ బోర్డులో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడి రోడ్ల బంద్ కు ఇప్పటి వరకు కంటోన్మెంట్ బోర్డులో ఎలాంటి తీర్మానం చేయలేదు. అయినా ఆర్మీ అధికారులు ఏకపక్షంగా గేట్లు మూసేస్తున్నారు. ఇది అన్యాయమంటూ స్థానికులు 4 ఏళ్ల నుంచి ఉద్యమిస్తున్నారు. మూసివేసిన గేట్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కంటోన్మెంట్ కానీ అటు ఆర్మీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటికే ఆర్మీ పరిధిలోకి ఎంట్రీ అయ్యే 12 గేట్లను మూసివేశారు. 1923 నుంచి ప్రజలకు అందుబాటులో ఉన్న రోడ్లను మూసివేయటంతో జనం ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు కోర్టుకు విన్నవించారు. అయితే హైకోర్టు ఓ డైరెక్షన్ ఇచ్చింది. ప్రజలకు ప్రత్యామ్నాయ రూట్ చూపించే వరకు రోడ్లు మూసివేయొద్దని. ఇప్పటికే మూసేసిన రోడ్లు తెరవాలని 2014 సెప్టెంబర్లో ఆదేశాలిచ్చింది హైకోర్టు. కోర్టు ఆర్డర్ ను ఆర్మీ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బేఖాతరు చేసిందంటున్నారు స్థానికులు. ఇదే విషయాన్ని 2015లో కేంద్ర మంత్రి పారికర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్స్ అధికారులు, పౌర సంఘాల నేతలు హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డు మెంబర్, ఎంపీ, ఎమ్మెల్యే, పౌర సంఘాల నేతలు ఈ సమావేశంలో ఉన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యలను పారికర్ దృష్టికి తీసుకెళ్లారు. కంటోన్మెంట్ 2006 యాక్ట్ లోని 258 సెక్షన్ అమలు చేయాలని పారికర్ కంటోన్మెంట్ బోర్డును, డిఫెన్స్ అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని బోర్డు మెంబర్లే ధృవీకరిస్తున్నారు. रिक्वेस्ट यही है आर्मी के लोगों से और स्टेट गवर्नमेंट से और मिनिस्ट्री ऑफ डिफेंस सेंट्रल गवर्नमेंट से कि म्यूनिसिपल कॉर्पोरेशन बाकी शहर देखती है, कैंटोनमेंट एरिया को कैंटोनमेंट बोर्ड देखता है, म्यूनिसिपल सर्विसेज प्रोवाइड करता है. तो कैंटोनमेंट बोर्ड का जो मैनेजमेंट है उसको अब टाइम आ गया है कि उस मैनेजमेंट को देखना है. और सबसे बड़ी बात ये भी एक और है कि जब मिनिस्ट्री ऑफ डिफेंस ने ऑर्डर इशू कर दिए कि पब्लिक रोड्स को खोलना पड़ेगा आपको, तो फिर ये सड़कें क्यों नहीं खुल रही? మిలిటరీ వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఈరోజు మేమైతే ఈరోజు నిలదీస్తున్నాము బోర్డులో, ఏదైతే బోర్డులో డిస్కషన్కి వస్తుందో మేము బోర్డులో ఒక మోషన్గా సపరేట్గా మూవ్ చేసినాం. ఆ మోషన్స్ చాలా క్లియర్గా చెప్తున్నాం ఏమంటే మీరు 258 అమలు చేసి చేయండి. దాంట్లో మాకు అందరికి ఫేర్ గుడ్ అవకాశం వస్తుంది. ప్రజల తరఫున మేము నిలబడి మాట్లాడతాము, వాళ్ళు రిప్రజెంట్ చేస్తాం వాళ్ళ ఇష్యూస్ అని. ఆర్మీ వాళ్ళ ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తాం తప్పకుండా అని చెప్తున్నాం. అయితే వాళ్ళు ఏమంటారంటే దాంట్లో ఒక లెటర్లో ఒక యూనిట్ లైన్స్ అని ఉంది. మరి యూనిట్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమంటారంటే మా ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ఏరియా మొత్తం ఆ యూనిట్ లైన్స్ కిందికి వస్తాయి కాబట్టి ఈ ఆర్మీ లెటర్ మీకు అమలు చేయడానికి వీలు కుదరదు అని వాళ్ళు చెప్తున్నారు. ఆమె ఏమంటదంటే రూల్ ప్రకారం ఏది ఉంటే చేసుకుంటా పోదామని అంటుంది. డిఫెన్స్ మినిస్టర్ పారికర్ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత కంటోన్మెంట్ పై ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ లెటర్ తమకు అందలేదని కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా బుకాయిస్తున్నారని అంటున్నారు పౌర సంఘాల నేతలు. ఆ రాత్రి రెస్ట్రిక్షన్స్ పెట్టమని చెప్పి ఎక్కడ లెటర్లు లేదు. వీళ్ళు ఇల్లీగల్గా రాత్రి రెస్ట్రిక్షన్లు 10 నుంచి 7 దాకా పెట్టిర్రు. దాంతోనే జనాలకు చాలా కష్టమవుతుంది. 25 లక్షల మందికి ఇటు సైడ్ ఈస్ట్ నుంచి వెస్ట్, వెస్ట్ నుంచి ఈస్ట్ పోయే పరిస్థితి లేని దాఖలు ఈ రోజున. సో మినిస్ట్రీ తరఫు నుంచి ఆర్డర్ని పట్టుకొని వీళ్ళు ఏలాడుతున్నారు, కానీ చేసేదంతా ఇల్లీగల్. ఆర్మీ వాళ్ళు చేసేదంతా ఇల్లీగల్. ఇక్కడ దాన్ని మేము సీఈఓ ప్రస్తావనకు తీసుకొస్తే ఆమె కూడా కళ్ళు మూసుకొని ఆర్మీ తరఫుకే టోటల్గా టిల్ట్ అయిపోయింది. ఇక్కడ బోర్డు మెంబర్లు భయపడి ఆమె వీళ్ళ పని అయితే లేదని భయపడిపోయి వీళ్ళు కూడా ఏం హెల్ప్ చేస్తలేరు. బోర్డులో చర్చించకుండా కంటోన్మెంట్ రోడ్లు ముయ్యడంపై ఇప్పటి వరకు కంటోన్మెంట్ సీఈఓ స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సెక్షన్ 258నే అమలు చేయాలని కేంద్ర మంత్రి ఆదేశించినా సీఈఓ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ మల్లారెడ్డి ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఈ ఇష్యూపై మాట్లాడలేదని అంటున్నారు. తాము కలిసి సమస్య పరిష్కరించాలని కోరినా స్పందించడం లేదని స్థానిక నేతలు చెప్తున్నారు. సెక్యూరిటీ థ్రెట్ ఉందని రోడ్డు క్లోజ్ చేయడం, సివిలియన్స్ రానియకపోవడం ఇది అత్యంత మంచిది కాదండి. ఇది మెడికల్ ఎమర్జెన్సీసే కానీ పెద్దవాళ్లకు, స్టేషన్స్ కి పోయే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సో దీన్ని ఎమ్మెల్యేనే కానీ, ఎంపీఏ కానీ, ఎమ్మెల్సీఏ కానీ, బోర్డు మెంబర్సే కానీ ఎవరు కూడా టేకప్ చేయట్లేదు. లక్షలాది మందికి ఇబ్బంది కలిగే ఈ సిచ్యువేషన్ని
పొలిటికల్ పార్టీస్ తీసుకుంటేనే గానీ ఇది సొల్యూషన్ ఉండదు. సెక్షన్ 258 అమలు చేయాలని కోర్టులు, డిఫెన్స్ అధికారులు, కేంద్ర మంత్రి చెప్పినా కంటోన్మెంట్ బోర్డు పట్టించుకోకపోవటం, బోర్డు మెంబర్లు కూడా ఈ అంశాన్ని లేవనెత్తకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. మీడియాకి కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా టైం ఇవ్వకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. జనాన్ని పట్టించుకోకుండా కంటోన్మెంట్ బోర్డు మొత్తం ఆర్మీ వైపు ఉండి పక్షపాతంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులు మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి రోడ్లు తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కంటోన్మెంట్ చుట్టుపక్కల జనం.